హలో ఎవ్రీవన్! ఈరోజు మనం పిజ్జా ఎలా చేయాలో చూద్దామా? అయితే పిజ్జా బేస్ కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. దానికోసం మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేడి చేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అది మొత్తం నీళ్ళలో కరిగాక 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. అది మొత్తం ఒకసారి కలిపి ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది. ఆ ఈస్ట్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈస్ట్ మెజర్‌మెంట్ ఒక హాఫ్ కేజీ మైదా పిండికి చెప్పాను. ఒక బేసన్ తీసుకొని అందులోకి 500 గ్రాముల మైదా పిండి వేసుకోవాలి. అందులోకి ఒక 1½ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందే ఈస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అది వేసుకొని మొత్తం కలపాలి ఒకసారి. నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే బేస్ మనకి అంత సాఫ్ట్‌గా వస్తుంది. పిండిని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి ఒక 1½ అవర్. ఒక 1½ అవర్ తర్వాత మనం పిండి మీది నుంచి మూత తీసి చూస్తే మనకి పిండి డబల్ అయినట్టు కనిపిస్తుంది. పిండిని ఒకసారి బాగా కలిపి ముందు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి నూనె రాసి పిజ్జా బేస్‌కి కావాల్సినంత పిండి తీసుకొని పిండిని ప్లేట్‌లో స్ప్రెడ్ చేయాలి. మనకి పిజ్జా బేస్ కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే పిండిని సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే పిండిని కొద్దిగా లావుగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫోర్క్ లేదా నైఫ్ హెల్ప్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి పిజ్జా బేస్ మీద. అలా హోల్స్ చేసుకుంటే కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది పిజ్జా బేస్. తర్వాత పిజ్జా సాస్ తీసుకొని బేస్ మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకున్నాక మనకి నచ్చిన వెజిటేబుల్స్‌తో పిజ్జాని టాపింగ్ చేయొచ్చు. ఇక్కడ నేను బ్రోకలీ, టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్ ఇంకా కార్న్ తీసుకున్నాను టాపింగ్స్ కోసం. ఇంకా చీజ్. టాపింగ్స్ అన్నీ యాడ్ చేశాక కడాయి తీసుకొని అందులో మనం రెడీ చేసిన పిజ్జాని పెట్టుకోవాలి. 20 మినిట్స్ పాటు పిజ్జాని కుక్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. 20 మినిట్స్ తర్వాత పిజ్జాని బయటికి తీసి కట్ చేసుకోవాలి. పిజ్జా మీద మనం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అలా యాడ్ చేసుకొని తింటే బాగుంటుంది. మీరెప్పుడైనా పిజ్జా ఇలా ఇంట్లో ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. పిల్లలకి ఇంట్లో ఇలా పిజ్జా చేసి పెడితే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.